నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి. సో దట్ ద సర్కిల్స్ x² + y² + 2ax + c = 0. అలాగే ఇంకో సర్కిల్ కూడా ఇచ్చాడు. x² + y² + 2by + c = 0. రెండు సర్కిల్స్ ఇచ్చాడు. ఈ రెండు కూడా ఒకదానికొకటి టచ్ అవుతున్నాయంట. ఓకే, అయితే చూడండి మనకి రావాల్సిన ఆన్సర్ ఇది ఏంటి, ఇది చూపించమన్నాడు. ఏంటి 1/a² + 1/b² = 1/c². రెండు సర్కిల్స్ ఇచ్చాడు. రెండు సర్కిల్స్ ఒకదానికొకటి టచ్ అవుతున్నాయంట. ఓకే, చూద్దాం ఇది ఎలా సాల్వ్ చేయాలో. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్ అనేది. మీరు క్వశ్చన్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, సర్కిల్స్లో లేదా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్లో ఏవైతే ఈక్వేషన్స్ ఉంటే ఈక్వేషన్స్ కానీ, లేదా సర్కిల్స్ ఉంటే సర్కిల్స్ కానీ, పాయింట్స్ ఉంటే పాయింట్స్ కానీ ఫస్ట్ తీసుకోవాలి కదా. సో ఇందులో ఫస్ట్ ఉన్న సర్కిల్స్ ఫస్ట్ తీసుకుందాం. ఏమున్నాయి, x + y + 2ax + c = 0. ఈ సర్కిల్ తీసుకున్నా. సర్కిల్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆటోమేటిక్గా దానికి సెంటర్ ఉన్న రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటర్ ఫార్ములా ఏంటి, -g, -f. రేడియస్ ఫార్ములా ఏంటి, √g² + f² - c. ఫార్ములాస్ మీకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి రాస్తాను. ఎందుకని మంచిది, అంత ఎవరో ఒకరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం. ఫార్ములాలు ఏమిటి, -g - f. సో మనకి సెంటర్ ఏమొచ్చింది, -a, 0. ఓకే, మనకి రేడియస్ ఏమొస్తుంది, రేడియస్ అంటే g² + f² + c. g² అంటే a², f² అంటే 0² 0, c² అంటే c వాల్యూ ఏమీ లేదు. సో అప్పుడు c రాసేస్తాం కదా. సో f² 0, సో g² a², c అంటే ca. ఓకే, మన రేడియస్ ఎంత వచ్చింది, √a² - c. ఇప్పుడు ఈ సర్కిల్కి సెంటర్ రేడియస్ తెలిసింది, మరి ఈ సర్కిల్ కూడా సెంటర్ రేడియస్ తెలియాలి కదా. సో ఆ సర్కిల్ కూడా రాసుకుంటాం. దీని యొక్క సెంటర్ ఏమవుతుంది, 0, -b. సెంటర్ ఫార్ములా చెప్పాను కదా. సో దీన్ని అప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఇది ఉందో దీని సర్కిల్ గురించి కంపేర్ చేయాలి. 2gx + 2fy తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఆ విధంగా చేస్తే మనకి సెంటర్ ఏమొస్తుంది, -a, 0. ఇది ఎంత వచ్చింది, 0, -a వచ్చింది. సో రేడియస్ ఎంత వచ్చింది, ఫార్ములా తెలుసు కదా, g² f² + c. ఫార్ములా అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, b² - c. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, మనం ఇచ్చిన రెండు సర్కిల్స్ తీసుకొని ఒక సర్కిల్కి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం, ఇంకో సర్కిల్కి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు, రెండు సర్కిల్స్ ఒకదానికొకటి టచ్ అవుతున్నాయంట. ఇలా ఒకదానికొకటి టచ్ అవుతున్నాయంట. ఒక్క నిమిషం, ఒకదానికొకటి టచ్ అవుతున్నాయంట. టచెస్ విచ్ ఈచ్ అదర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని C1 ఒకదానికొకటి టచ్ అయితే ఏమన్నా ఇక్కడ ఏమన్నా కండిషన్ రాసుకోవచ్చు, సింపుల్గా ఒక టచ్ అయ్యాయి అంటే మనకు తెలిసిపోతుంది ఏంటి, C1 C2 = R1 R2 అంటే C1 C2 = R1 + R2 రాసుకోవచ్చు. దీన్ని స్క్వేరింగ్ చేసాం అనుకోండి, C1 C2 హోల్ స్క్వేర్ ప్లస్ C1 C2 హోల్ స్క్వేర్ = R1 + R2 హోల్ స్క్వేర్ అవుతుంది కదా. సో అదే రాసి చూడండి, C1 C2 హోల్ స్క్వేర్ = R1 + R2 హోల్ స్క్వేర్. C1 C2 హోల్ స్క్వేర్, C1 C2 అంటే C1 C2 ప్లస్ ఎంత ఉన్నా చూడండి, సెంట్రల్ ఏమొచ్చాయి, -a, 0, 0 - b. 0 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమున్నాయి, ab ఉన్నాయి, అంటే a² + b². ఎందుకంటే స్క్వేరింగ్ చేసాం కదా, కాబట్టి a² + b² = R1². R1² మనకి ఎంత వచ్చింది, R1 అంటే రేడియస్ 1, ఇక్కడ √a² - c. ఇస్ దట్ a² - c. √a² - c అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి a² - c మిగులుతుంది. నెక్స్ట్ ఇంకేముంది, ప్లస్ R2² అంటే మనకి ఎంత వచ్చింది చూడండి, √b² - c. స్క్వేర్ రూట్కి పోతే b² - c మిగులుతుంది. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ R2 - c ఇక్కడ దిస్ వాల్యూ ఈజ్ b² - c. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ ఇంకేముంది, ఇది చూడండి, ఇది a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో అందుకే a² b² + 2ab రూపంలో రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ 2 రూట్ ఇంకేముంది, R1 అంటే √a² - c, R2 అంటే √b² - c. అర్థమైందా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసాం, a² క్యాన్సిల్ అయిపోద్ది, b² క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలాయి, -c అంటే -2c. ఈ -2cని బయట తీసుకొచ్చాను, ఇటు వస్తే ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది. మిగిలిన టర్మ్ యాస్టీస్గా రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయింది, c మిగిలింది. మిగిలిన టర్మ్ ఏంటి, యాస్టీస్గా రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏదైతే టర్మ్ వచ్చింది కదా మనకి, ఈ ఈక్వేషన్కి స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసా, అప్పుడు c² అవుతుంది. స్క్వేరింగ్ చేస్తే స్క్వేరింగ్ రూట్స్కి పోద్ది కదా, అప్పుడు a² - b, b² - c మాత్రం మిగిలింది. ఇది మిగిలింది చివరికి. ఓకే,
ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం చూడండి, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ సి బి స్క్వేర్ మైనస్ సి. ఓకే, ఇప్పుడు చూడండి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ సి బి స్క్వేర్ మైనస్ సి, అక్కడ ఏదో వచ్చిందో అదే రాసుకున్నాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఏ విధంగా సాల్వ్ చేస్తారో చూద్దాం. సి ఇంటూ ఏ స్క్వేర్, వెయిట్ సారీ సి స్క్వేర్ రాసుకున్నాం. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్, సి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్, సి బి స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్, ఏ స్క్వేర్ సి స్క్వేర్, సారీ ఏ స్క్వేర్ సి. నెక్స్ట్ ఇంకేముంది, ఇంకా మిగిలిన సి ఇంటూ సి స్క్వేర్, సి స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సరిపోయిందా? అంటే ఈ టర్మ్తో దీన్ని మల్టిప్లై చేసాం, వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది తీసుకుని చూడండి. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, చాలా జాగ్రత్తగా చేయండి. ఈ స్టెప్స్ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఆర్డర్ వైజ్ రాసుకున్నా, ఏంటి ప్లస్ సి స్క్వేర్, ఇంకేముంది మైనస్, ఈ రెండింటి నుంచి ఏం చేస్తాను, మైనస్ సిని కామన్ తీసుకున్నాం. అప్పుడు ఏం మిగిలింది, ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ బి స్క్వేర్ మిగిలింది. సో ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అర్థమైందా లేదా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఈ రెండు నుంచి మైనస్ సి కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగులుతుంది. ఓకే, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఇందులో కామన్ తీసాం కదా, మళ్ళీ రెండు మల్టిప్లై చేస్తుంది. సి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ సి ఏ స్క్వేర్, సి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇది కూడా సి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ సి బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైనా క్యాన్సల్స్ అవుతాయా? చూడండి అవుతాయి. ఏమవుతాయి, సి స్క్వేర్ పోద్ది. ఇప్పుడు ఏం మిగిలింది, ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మిగిలింది, మైనస్ సిఏ స్క్వేర్ మైనస్ సిబి స్క్వేర్ మిగిలాయి. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ మైనస్ సిఏ స్క్వేర్ సిబి స్క్వేర్ ఇటు తీసుకొచ్చాను, ప్లస్ అయిపోతాయి. ఆ టర్మే ఇది. ఓకే, ఏ స్క్వేర్ బి స్క్వేర్ తీసుకుంటే ఇది తీసుకొచ్చి ఏమవుతుంది, ప్లస్ అయిపోయింది. సో ప్లస్ సిఏ స్క్వేర్ ప్లస్ సిబి స్క్వేర్. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ కొంచండి, ఇందులో సి కామన్ తీస్తే మళ్ళీ మీకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. అర్థమైంది కదా? ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి మనకి ఇది ఏమొచ్చింది, సి కావాలి. సో ఇది ఇంటూ అవుతుంది, వస్తే బై అయిపోద్ది. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. సి ఎంత వచ్చింది మనకి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది. కానీ నాకు ఫార్ములాలో ఎలా చూపించమన్నాడు, 1/ఏ స్క్వేర్ ప్లస్ 1/బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/సి స్క్వేర్ చూపించమన్నాడు క్వశ్చన్లో కదా. సో నేను 1/సి స్క్వేర్ రూపంలో చూపించాలి. సో అప్పుడు దాన్ని ఏం రాసుకోవచ్చు, 1/సి అంటే రెసిప్రోకల్, అంటే రివర్స్ రాసుకోవాలన్నమాట కదా. సో 1/సి ఈజ్ ఈక్వల్, ఇది కూడా రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఈ వాల్యూ పైకి వెళ్తుంది, పై వాల్యూ కింద, రెసిప్రోకల్ తెలుసు కదా, బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇప్పుడు చూడండి 1/సి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ ఏబి స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనేది ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది కదా. కాబట్టి నేను సపరేట్ చేసి రాసుకున్నాను, రెండింటికి చెందుతుంది కాబట్టి. ఇప్పుడు నేను వీటిని చేంజ్ చేశాను, ఇది 1/సి అయితే ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1/బి స్క్వేర్ మిగులుతుంది, బి స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1/ఏ స్క్వేర్ మిగులుతుంది. అర్థం కదా? సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 1/సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/బి స్క్వేర్ ప్లస్ 1/ఏ స్క్వేర్ వచ్చింది. ఇదే మనం చూపించమన్నాడు. ఏం చూపించాలి, 1/ఏ స్క్వేర్ ప్లస్ 1/బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/సి స్క్వేర్ అంటే దీన్ని ఆర్డర్ వైజ్గా రాసుకోవడమే. మనకు ఆన్సర్ వస్తుంది ఆల్రెడీ, మళ్ళీ దీన్ని ఏజ్గా మళ్ళీ సింప్లిఫై చేయగలిసిన అవసరం లేదు. దీని ఏంటి, 1/ఏ స్క్వేర్ ప్లస్ 1/బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/సి. ఇదే మనకి చూపించమన్నాడు. ఇదే కదా ఆన్సర్. వచ్చిందా లేదా ఒకసారి రివిజన్ చేస్తా చూడండి, ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన రెండు సర్కిల్స్కి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఈ రెండు నుంచి ఈ కండిషన్ తీసుకున్నాం, C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 కండిషన్లో చేసాము. ఓకే, C1 C2 ప్లేస్లో వాటి ఒక వాల్యూస్, R1 R2 ప్లేస్లో వాటి ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. అర్థం కదా. సో ఓకే, R1 ప్లేస్ అంటే ఏంటి, R1 ఎంత వచ్చింది, √A స్క్వేర్ మైనస్ 2 R2 √B స్క్వేర్ మైనస్ C, వాటిని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, చేస్తే నాకు ఎంత వచ్చింది చూడండి, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. C ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √A స్క్వేర్ మైనస్ C బి స్క్వేర్ మైనస్ C వచ్చింది. నేను ఏం చేశాను, దీనికి స్క్వేరింగ్ బోర్స్ చేస్తే అప్పుడు స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోయింది, మిగిలిన టర్మ్ ఇది. అర్థమైందా? దీనికి ఏం చేస్తాను, దీంతో దీనికి మొత్తం మల్టిప్లై, అంటే ఈ టర్మ్తో ఈ టర్మ్ మల్టిప్లై చేస్తే నాకు వచ్చే ఈక్వేషన్ ఇది. ఓకే, దీంట్లో యాస్టీ రాసుకున్నా, ఇక్కడ మైనస్ సీని కామన్ తీసాను, ఏ స్క్వేర్ బి స్క్వేర్ మిగిలింది. ఓకే, కామన్ తీసిన తర్వాత మళ్ళీ రెండు మల్టిప్లై చేస్తాను, అప్పుడు మైనస్ సిఏ స్క్వేర్ మైనస్ సిబి స్క్వేర్ వచ్చింది. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మిగతా టర్మ్స్ రాసుకున్నాం. ఓకే, మళ్ళీ ఈ టర్మ్ వచ్చింది, మళ్ళీ దీంట్లో మళ్ళీ సి కామన్ తీసాను, మళ్ళీ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మిగిలింది. ఇంటూ అవుతుంది, సి కావాలి, ఇది ఇటు వచ్చి తీసుకొచ్చడమే, ఇంటూ అవుతుంది, ఇటు వస్తే ఏమైంది, బై అవుద్ది. ఓకే, నాకేం కావాలి, 1/సి స్క్వేర్ 1/సిలో ఫామ్లో అడిగాడు
క్వశ్చన్ 1/c ఫామ్లో చేయమన్నాడు. సో 1/c ఏంటంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తాం, అప్పుడు ఇది కూడా రెసిప్రోకల్ అయిపోద్ది కదా. సో 1/c ఇది ఏమైపోతుంది, a² + b² b² అయిపోద్ది. ఈ a² అనేది దీనికి చెందుతుంది కాబట్టి రెండు సపరేట్ చేసి రాస్తాను. సపరేట్ చేసి రాసిన తర్వాత నాకు క్యాన్సిలేషన్ జరిగిన తర్వాత 1/b² 1/a² మిగిలాయి. దీన్ని ఆర్డర్ వైజ్గా రాసుకుంటే ఇదే మనకు వచ్చిన ఆన్సర్. అర్థమైందా? ఇదేం చేస్తుంది, ఇంకా పెద్ద ఫార్ములాస్ గట్టి ఇక్కడ అప్లై చేయలే. ఓన్లీ యాస్టేజ్ ఏదైతే క్వశ్చన్ ఉందో అలా యాస్టేజ్ చేసుకుంటే మనకి మంచిగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అర్థం కదా, చాలా ఈజీగా ఉంది కదా సమ్మ. ఓకే, ఇది ఈ ప్రాబ్లం యొక్క కంప్లీట్ సొల్యూషన్.